హల్లెలూయా. మనం ఈరోజు ధ్యానం చేయబోతున్నటువంటి అంశము పరిశుద్ధాత్మ అంశాన్ని ధ్యానం చేస్తున్నాం. జీవనది గురించి మాట్లాడుకుంటున్నాం. మరి యెహెజ్కేలు గ్రంథంలో ఉన్నటువంటి నది ఏదైతే యెహెజ్కేలుని దేవుడు నడిపించాడో ఆ నది, కీర్తనల గ్రంథము 46వ అధ్యాయంలో ఉన్నటువంటి మాట, మనకొక నది కలదు అనేటువంటి ఆ వచనాన్ని ధ్యానం చేస్తూ అసలు దేవుని యొక్క నది మనలో ప్రవహిస్తే ఏం జరుగుతుంది, ఆ నదీ ప్రవాహాన్ని మనము ఆపేసుకుంటే ఏం జరుగుతుంది, మనము ఆ నదీ ప్రవాహానికి ఆటంకంగా ఉండకుండా ఉంటే ఏం జరుగుతుంది అని కొంతమంది భక్తుల జీవితాల్లో జరిగినటువంటి కొన్ని విషయాల్ని మనం కొన్ని రోజులు ధ్యానం చేద్దాం. ఈరోజు మనం ధ్యానము చేయబోతున్నటువంటి భక్తుని పేరు ఈరోజు సంసోను. ఈ సంసోను అనేటువంటి వ్యక్తి యొక్క జీవితంలో తను తల్లి గర్భంలో పడకముందే దేవుని యొక్క ప్రణాళిక ఆయన మీద ఖచ్చితంగా ఉంది. దూత వచ్చి దేవుని యొక్క ప్రణాళికను తన తల్లికి చెప్తుంది. తర్వాత తన తండ్రికి కూడా దూత ప్రకటించిన తర్వాత వాళ్ళిద్దరూ దేవునికి దహన బలి నైవేద్యాన్ని అర్పిస్తారు. అర్పించిన తర్వాత అది ఎప్పుడైతే దూతను చూస్తారో అప్పుడు మనోహ అంటాడు, అమ్మో మనము దేవుణ్ణి చూసాం కాబట్టి మనం చనిపోతామేమో అంటాడు. అప్పుడు తల్లి ఏమంటుందంటే, మనం చనిపోం, నిజంగానే మనం చనిపోతాము అనుకుంటే దేవుడు మన దహన బలి నైవేద్య అర్పణను అంగీకరించడు అని చెప్పిన తర్వాత మాటను చూద్దాం. 24వ వచనం, 23 చివరిలో కూడా చదువుతాను. ఈ కాలమున ఇట్టి సంగతులను మనకి వినిపింపడని అతనితో చెప్పాను. తరువాత ఆ స్త్రీ కుమారుని కని అతనికి సంసోను అని పేరు పెట్టెను. ఆ బాలుడు ఎదిగినప్పుడు యెహోవా అతనిని ఆశీర్వదించెను. మరియు యెహోవా ఆత్మ జొర్యాకును ఎష్టేయేలుకును మధ్యనున్న మహనదానులో అతని రేపుటకు మొదలు పెట్టాను. యెహోవా ఆత్మ అని అక్కడ అండర్లైన్ చేసుకుంటారు మీరు. పుట్టగానే కదా, పుట్టిన తరువాత దేవుని యొక్క ఆత్మ ఈ యొక్క సంసోనుని ఏం చేస్తుందంట, రేపుతుంది. ఇది జాగ్రత్తగా గమనించండి, మీరు అండర్లైన్ చేసుకోకపోయినా పర్లేదు, వినండి చాలు. దేవుని యొక్క ఆత్మ సంసోనుని రేపడానికి మొదలుపెట్టిందంట. ఎక్కడ? మరియు యెహోవా ఆత్మ జొర్యాకును ఎష్టేయేలుకును మధ్యలో ఉన్న మహనదానులో అతని రేపుటకు మొదలుపెట్టింది. ఇప్పుడు దేవుని ఆత్మ అతనిని ప్రేరేపిస్తూ ఉంది కదా. అసలు ఎందుకు వచ్చాడు సంసోను, ఎందుకు పుట్టాడు సంసోను, దేనికోసం అభిషేకించబడ్డాడు, దేనికోసం నాజరి చేయబడ్డాడు అంటే శత్రువుని సంహరించడానికి నాజరి చేయబడ్డాడు. హల్లెలూయా. శత్రువుని నిర్మూలించడానికి దేవుని చేత ఏర్పాటు చేయబడ్డాడు. శత్రువు మీద జయం పొందుకోవడానికే పుట్టించబడ్డాడు అతను. అది సంసోను యొక్క విషయం. అయితే ఇప్పుడు దేవుని ఆత్మ ఇంకా మొదలుపెట్టారు ప్రేరేపించడం. అతనిలో ఆ నది ప్రవహించడం మొదలుపెట్టింది. తల్లి గర్భంలో ఉన్నప్పటి నుంచే ప్రవహిస్తుంది గనుక ద్రాక్షకి సంబంధించింది ఏది త్రాగకుండా, అపవిత్రమైనది ఏది ముట్టుకోకుండా, బిడ్డ పుట్టిన నాట నుంచి జుత్తును అసలు కత్తిరించకుండా ఇవన్నీ చేయమని దూత చేత ప్రేరేపించబడి దేవుని చేత ప్రేరేపించబడిన తర్వాత ఇక నది ప్రవహిస్తుంది. ఎందుకని? దేవుడు చెప్పినట్లే పెంపకం జరుగుతుంది, తల్లి పెంచుతుంది, జుత్తు పెరుగుతుంది, ఇవన్నీ కూడా దేవుడు చెప్పాడు కాబట్టి ప్రవాహం చక్కగా ఉంది. ఇప్పుడు ఈ సంసోను ఎదుగుతూ ఉన్నాడు. తిమ్నాతుకు వెళ్ళాడు. అక్కడ ఇంకా ఫిలిష్తీయుల కుమార్తెలో ఎవరినో చూశాడు, ఇవన్నీ చేశాడు. మొత్తానికి ఏదో తిరుగుతున్నాడు. అలా తిరుగుతూ ఉన్నప్పుడు ఒక దినాన ఆ ఫిలిష్తీయుల సర్దారులకి దొరికిపోతాడు ఇతను. ఇంకా మనం మొత్తం చెప్పుకుంటే అవ్వదు కాబట్టి దొరికిపోయినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే, నిన్ను మేము చంపము కానీ పెద్దవాళ్ళకి అప్పగించేస్తాము, నిన్ను నీ చేతులు కాళ్ళు కట్టేసి అతనికి అప్పగిస్తామని చెప్పి తాళ్లతో అతన్ని కట్టేస్తారు. ఆ విషయం చూడండి 15వ అధ్యాయము, న్యాయాధిపతుల గ్రంథము 15వ అధ్యాయము 13వ వచనం చదువుతున్నాను. అందుకు వారు, అలాగు కాదు, నిశ్చయముగా మేము నిన్ను చంపము, కానీ నిన్ను గట్టిగా కట్టి వారి చేతికి మేము అప్పగించదమని చెప్పి 2 క్రొత్త తాళ్ల చేత అతని కట్టి ఆ బండ యొద్ద నుండి అతనికి తీసుకొని వచ్చారు. అతడు లేహికి వచ్చి వరకు ఫిలిష్తీయులు అతనిని ఎదుర్కొని కేకలు వేయగా యెహోవా ఆత్మ వచ్చారా, యెహోవా ఆత్మ అతని మీదకి బలముగా వచ్చినందున, హల్లెలూయా, అతని చేతులకు కట్టబడిన తాళ్ళు అగ్ని చేత కాల్చబడిన జనప నారవలే ఆయను, సంకెళ్ళను అతని చేతుల నుండి విడిపోయాను. అప్పుడు ఏం చేశాడంట, అతను గాడిద పచ్చి దవడ ఎముక తీసుకొని ఎంతమందిని చంపేశాడంట ఆయన, ఎంతమందిని? 1000 మంది మనుష్యులను చంపేశాడంట. ఇప్పుడు దేవుని ఆత్మ ఒక మనుష్యుని రేపినప్పుడు, దేవుని ఆత్మ ఒక మనుష్యునిలోనికి దిగి వచ్చినప్పుడు, లేదంటే ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నట్లు ప్రవహించినప్పుడు ఇప్పుడు ఏం జరుగుతుంది? సంకెళ్ళు తెగిపోతాయి, బంధకాలు ఊడిపోతాయి,
నూతనమైన బలము పొందుకుంటాం. హల్లెలూయా. ఈ మాట ఓల్డ్ టెస్టిమెంట్ కదండి అని అనుకుంటారు మీరు. అపొస్తలుల కార్యాలు 1వ అధ్యాయం 8వ వచనంలో దేవుని ఆత్మ వారి మీదకి దిగి వచ్చినప్పుడు వారు బలము నొందెదరు, శక్తి నొందెదరు. హల్లెలూయా. అపొస్తలుల 1:8లో ఉంటుంది. ఇప్పుడు ఇది ఓల్డ్ టెస్టిమెంట్ నిజమే. న్యూ టెస్టిమెంట్లో దేవుడు ఏం చెప్తున్నారు? దేవుని ఆత్మ మీ మీదకి దిగి వచ్చినప్పుడు మీరు బలం పొందుకుంటారు, మీకు శక్తి కలుగుతుంది, మీకు శక్తి వస్తుంది అని చెప్తున్నారు. ఇప్పుడు దేవుని ఆత్మ మనలో ప్రవహిస్తే బలం వస్తుందా? ఈ లోకంలో అనేక మంది అనేకమైన త్రాళ్ల చేత, సంకెళ్ళ చేత, బంధకాలు చేత కట్టబడి ఉన్నారా? ఇక్కడ ఉన్న వాళ్ళల్లో మనమే అనేక మంది ఎలా ఉన్నారు? చాలామంది సంకెళ్ళు. అది ఏం సంకెళ్ళు అనొచ్చు? ఇంట్లో రకరకాల సమస్యలు అనే సంకెళ్ళు, బాధలు, అప్పులు, వ్యాధి, ఇబ్బందులు, బిడ్డల విషయం, భర్త విషయం, వివాహం విషయం, బిడ్డల పొట్ట, ఏదో ఒక సంకెళ్ళ చేత శోధకుడు ఏం చేశాడు? ఆశీర్వాదం రాకుండా బంధించి ఉంచాడు. వీళ్ళకి ఈ ఆశీర్వాదం రాకూడదు, నా వంతు నేను కృషి చేస్తా, నా వంతుగా నేను తాళ్లతో కట్టేసి నా యజమానుడికి అప్పగిస్తా. వీళ్ళు అదే చేస్తున్నారు. మేమేం చెయ్యం, మేము తాళ్లతో కట్టేసి జస్ట్ మా సర్దారులకి మేము అప్పగిస్తామంతే అంటున్నారు. కట్టేసిన తర్వాత ఇప్పుడు వాళ్ళు విడిపించుకోవడానికి ఏకైక మార్గం ఏంటంటే దేవుని ఆత్మ అతని మీదకి బలముగా రావడం. ఇప్పుడు మన జీవితంలో కూడా ఈ జీవ నది మనలో ప్రవహిస్తే, దేవుని ఆత్మ మన మీదకి దిగి వస్తే ఇదే జరుగుతుంది. ప్రతిసారి మనం ఇలా ఒక సహవాసముగా కూడి ప్రార్థన చేస్తున్నప్పుడు, దేవుని ఆత్మ మనల్ని ప్రేరేపిస్తూ ఉన్నప్పుడు, మనం ఆయన ఆత్మలో ఆనందిస్తూ ఉన్నప్పుడు, మనం నిజముగానే ఆటంకంగా ఏమీ మన జీవితంలో మనం పెట్టుకోకపోతే, ప్రవహించడానికి ఆటంకాలుగా కొన్ని సందర్భాలలో మన లక్షణాలే అవుతాయి, మన యొక్క అవిధేయతలే కారణమవుతాయి, మన యొక్క అతిక్రమాలే కారణమవుతాయి. ఇప్పుడు బాగానే ప్రవహిస్తుంది సంసోను మీదకి. కొన్ని రోజుల తర్వాత అతను శరీర సంబంధం అనేటువంటి ఒక పాపం పెట్టుకున్నాడు. అతను ఇంకా ఆత్మ ప్రవహించదు అతనిలో నుంచి. జాగ్రత్తగా గమనించండి. కొంతమంది ఇంకా ఏవేవో రకరకాలవి దేవునికి విరోధమైనటువంటి లక్షణాలు ఏవైనా కూడా మన ఇంట్లో కానీ, మన ఒంట్లో కానీ, మన ప్రవర్తనలో కానీ ఉండిపోతే దేవుని యొక్క ఆత్మ ప్రవాహం ఇంకా ఆగిపోతుంది. ఖచ్చితం అది. చాలామంది ఏమంటున్నారంటే, ఏం లేదు, ఒకసారి ఎవడైతే యేసయ్యను క్రీస్తు అని ఒప్పుకుంటాడో వాడిలో పరిశుద్ధాత్మ ఉంది కాబట్టే ఒప్పుకున్నాడు కాబట్టి ఇంకా ఆత్మ ఉంటుంది అంటాడు. అలా కాదు, ఉంటుంది, పని చేస్తుందా, పని చేయడం లేదా? దేవుని యొక్క ఆత్మ, ఆయన యొక్క పనులు మన జీవితంలో జరుగుతున్నాయా లేదా? అలా ఎలా అవుతుంది? ఒకసారి లోపలికి వచ్చిన తర్వాత ఆ ప్రవాహానికి ఆటంకాలు ఏవి ఉండకూడదు. ఇక్కడ ఆటంకాలు లేకుండా ఉన్నాయి కాబట్టి ఫస్ట్లో ఏం చేశాడు? ఇప్పుడు ఈ త్రాళ్లను తెంచేశాడు. అసలు సంఖ్యలన్నీ కూడా తెగిపోయినాయి. అప్పుడు వెంటనే ఆయన బలం పొందుకున్నాడు. ఇంకా పచ్చి దవడ ఎముక, అంటే చేతిలో ఆయుధం ఏమీ కూడా లేకపోయినా యుద్ధం చేయువాడు దేవుడే అక్కడ. ఇప్పుడు మనకు నూతన నిబంధనలో కూడా ఆయనే కదా మనకు సహాయం చేస్తాడు. ప్రభువే మన సహాయకుడు. మనమేమి చేస్తాం? కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను, నా సహాయం ఎక్కడ నుంచి వచ్చును? ఆయనే నా సహాయం. హల్లెలూయా. అందుకే దావీదు ఇలా అంటాడు, దేవుని యొక్క శక్తితో నేను ప్రాకారాలు దాటుతాను, దేవుని యొక్క శక్తితో నేను యుద్ధములు జయిస్తాను, దేవుని యొక్క శక్తితో నేను ఏదైనా చేయగలను. నూతన నిబంధనలో పౌలు ఏమంటాడంటే, నేను ఎప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను. నా బలహీనతల యందు నా దేవుని యొక్క బలము పరిపూర్ణమవుతుంది. దేవుని యొక్క బలం అంటే ఏంటి? పరిశుద్ధాత్మ శక్తి. క్లియర్ అయిపోతుంది కదా మీకు? పరిశుద్ధాత్మను నిర్లక్ష్యం చేస్తున్న వారలారా అని మాట్లాడుతున్నాడు దేవుడు ఈరోజు. ఎందుకంటే పరిశుద్ధాత్మ అంటే కేవలం చప్పట్లు కొట్టడమో, కేకలు వేయడమో, భాషలతో మాట్లాడడమో, ఎగరడమో, లేదంటే ప్రవచనాలు చెప్పడమో వరకు పరిమితం చేసేశారు దేవుని ఆత్మని. ఇవన్నీ వస్తే పరిశుద్ధాత్మ ఉన్నట్లు దీనికే కదా పరిశుద్ధాత్ముడు అనుకుంటున్నారు మీరు. దీనికి కాదు పరిశుద్ధాత్ముడు. మన జీవితంలో ప్రతి మూమెంట్లో ఆయన కావాలి, ప్రతి విడుదలకి ఆయన కావాలి, ప్రతి విధమైనటువంటి కార్యాలు నా జీవితంలో జరగడానికి ఆయన కావాలి. చాలామంది ఏమనుకుంటున్నారంటే పరిశుద్ధాత్మ అంటే భాషలు మాట్లాడడానికి, ప్రవచనాలు చెప్పడానికి, కేకలు వేయడానికి, లేదంటే ఇంకొంచెం కళలు దర్శనాలు చెప్పుకోవడానికి దీనికే పరిశుద్ధాత్ముడు అనుకుంటూ ఉంటారు. చాలామంది ఇలాగే అనుకుంటారు. ఎన్నిసార్లు అడిగి మీకు ఎవరు పరిశుద్ధాత్మ పొందుకున్నారా అన్న మన దగ్గర ఉన్నటువంటి కొంతమంది రెగ్యులర్గా ఇంకా చేతులు ఎత్తుతూ ఉంటారు. లేదు, పరిశుద్ధాత్ముడు ఉన్నాడు మనలో.
ఆయన పని చేస్తున్నాడా లేదా అనేది మనకు కావాలి అంటే మనం ఏ ఆటంకము ఈ యొక్క నదికి మనము కలుగజేయకూడదు. ఇప్పుడు సంసోనులాగా ఇప్పుడు మనం ఏం చేసామంటే దేవుని ఆత్మ మనలో ప్రవహిస్తున్న కొద్దీ ఏం చేస్తున్నాం, బలంగా ప్రార్థనలు చేస్తున్నామని. ప్రార్థన చేయడానికి కూడా దేవుని ఆత్మశక్తి కావాలి. ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు మనకు తెలియకుండానే ఆయా స్థలాలలో మన తరఫున ఉన్నటువంటి సమస్యలన్నిటి నుంచి కూడా దేవుడు విడిపించడానికి ఆయన పనులు చేస్తూ ఉంటాడు, ఆయన ప్రవర్తిస్తూ ఉంటాడు. ఆ వర్క్స్ జరుగుతూ ఉంటాయి, మనకి అవి కంటికి కనిపించవు కాబట్టి ఏంటి ఇంకా మనకేం కనిపించట్లేదు అనుకుంటాం. ఆయన ఖచ్చితంగా పనిచేస్తూనే ఉంటారు. ఆయన పనిచేస్తున్నారు కాబట్టే ఇలా వచ్చి ఇంతమందిగా మనం ఇక్కడ కూర్చున్నాం. పని చేయట్లేని వాళ్ళందరూ ఇంట్లో కూర్చుంటారు. ఎందుకంటే వాళ్ళల్లో సహవాసానికి వెళ్ళాలి అనేటువంటి ఆతృత ఆగిపోతుంది, వాళ్ళలో నిర్జీవతము వచ్చేస్తుంది. మేము ఇప్పుడు వెళ్ళలేము అనేటువంటి విషయాలు ఇంకా అలా గ్రాడ్యువల్గా వాళ్ళు దిగజారిపోతూ ఉంటారు. ఆదివారం వెళ్ళాలి, క్రైస్తవులము గనుక ఆదివారం వెళ్ళాలి అనే కాన్సెప్ట్తో ఆదివారం వస్తూ ఉంటారు. దేవుని నది మనలో ప్రవహిస్తే ఓట మనం ఉండలేం. సహవాసాన్ని కోరుకుంటాం, మనం దేవుని సన్నిధిని కోరుకుంటాం. దావీదులాగే ఇంచుమించు. ఇప్పుడు ఈ అపోస్తలులందరూ ఏం చేశారట, దినదినము, హల్లెలూయా, దినదినము కూడుకున్నారా, సంవత్సరానికి ఒకసారి, వారానికి ఒకసారి, దినదినము. వాళ్ళు ఉండలేరు ఇంకా. ఆ ఓట బయలుదేరి వాళ్ళని ఒక దినాన్ని తడిపేసింది. పరలోకం నుంచి సింహాసనము మధ్యలో నుంచి ప్రవహించే ఆ నది వారి మీదకి దిగి వచ్చినప్పుడు ఆ నది రకరకాల రూపాలలో ఉంది. అది ఎలా ఉంటుంది, గట్టిగా శబ్దం చేసేటువంటి జలముల ధ్వని వలె ఉంటుంది, అగ్ని జ్వాలల వలె ఉంటుంది, ఆయన యొక్క యెహోవా స్వరము వలె ఉంటుంది. రకరకాలు కదా. నూనెలాగా తైలాభిషేకములాగా వస్తుంది మన మీదకి. వాళ్ళ మీదకి అగ్ని అభిషేకము దిగి వచ్చిన క్షణం నుంచి వాళ్ళు ఏం చేశారు, ఇక వాళ్ళు ఆగేదే లేదు. వాళ్ళు అలా పనిచేస్తూనే ఉన్నారు, దేవుని కొరకు వాళ్ళు కూడుకుంటూనే ఉన్నారు. ఎవరు వారిని ఆపలేకపోతున్నారు. ఇళ్లలోనికి వచ్చి సౌలు ఈడ్చుకుని బయటికి పోతున్నాడు అని తెలిసినా కూడా అయినా సరే ఆగలేకపోతున్నారు వాళ్ళు. పోనీ అలాంటప్పుడు ఎవరింట్లో వాళ్ళు చేసుకోవచ్చు కదండి. ఇళ్లలోనికి వచ్చి గర్భిణీలను కూడా లాక్కుని వెళ్ళిపోతున్నాడు. ఎవరు అసలు ఇలాగ సహవాసంగా ఉన్నారో వాళ్ళందరినీ తీసుకెళ్ళిపోతున్నాడు. ఎందుకు వచ్చిన గొడవ అని ఎక్కడైనా ఉన్నారా వాళ్ళు? లేదు, వాళ్ళు ఉండలేరు. ఎందుకంటే దేవుని ఆత్మ ప్రవాహంలో వాళ్ళు పూర్తిగా నింపబడి ఉన్నారు. ఇప్పుడు మన జీవితంలో ఉన్న ఈ బంధకాలు, ఈ తాళ్ళు తెగిపోవాలంటే దేవుని యొక్క బలము, దేవుని యొక్క ఆత్మ మనలోనికి దిగిరావాలి. దేవుని ఆత్మ మనలోనికి వస్తే ఇవి జరుగుతాయి. మరి జరగట్లేదు ఏంటండి అంటే ఎక్కడైనా ఆటంకాలు ఉన్నాయేమో, అనుదినము మనము ఆయన ప్రవాహాన్ని కోరుకోవట్లేదేమో, అనుదినము మనము అవకాశం ఇవ్వట్లేదేమో. ఇదొకటి గమనించండి మీరు. మామూలు అయిపోతాం అనమాట, నార్మల్ అయిపోతాం అనమాట. మనం ఆ శక్తితో ఉంటేనే జరుగుతుంది. ఇప్పుడు ఏలియా దగ్గర ఎలీషా దేంతో పొందుకున్నాడు? ఆశక్తి కదా. ఆశక్తి ఉంటేనే దేవుని ఆత్మ ప్రవాహం నీలో ప్రవహిస్తూ ఉంటుంది. వాక్యాన్ని చదువుతూ ఉంటేనే ఆ ప్రవాహము ధారాలుగా ప్రవహిస్తూ ఉంటుంది. వాక్యాన్ని వింటూ ఉంటేనే విశ్వాసము మనలో నుంచి ఉబ్బుకుతూ ఉంటుంది. ఈ మాటలు విన్నారు కాబట్టి ఈరోజు దేవుని ఆత్మ గురించి ఆలోచన మొదలవుతుంది. ఈ వాక్యం వినకపోతే మనందరికీ తెలుసు పరిశుద్ధాత్ముడు ఉన్నాడని. రండి రండి పరిశుద్ధాత్ముడు పాట పాడినప్పుడే ఇన్వైట్ చేస్తాం. ఇప్పుడు ఈ వాక్యం విన్నాక మీకు ఏమవుతుంది? విశ్వాసం వస్తుంది. విశ్వాసం రావడంతో మరలా నూతనమైనటువంటి సంబంధాన్ని ఈరోజు దేవునితో మీరు ఏర్పాటు చేసుకుంటారు. అయ్యా, నెగ్లెక్ట్ చేశాను నేను, అనుదినము నా ప్రతి చర్యలో నీవు కావాలయ్యా, ప్రతి సెకను నీవు నాతో ఉండాలని మళ్ళీ మొదలు పెడతాం మనం. అదే కదా. అంటే ఇప్పుడు వినుట ద్వారా ఏమవుతుంది? మీకు మరలా విశ్వాసం కలుగుతుంది. అప్పుడు దేవుని ఆత్మ సహవాసం మరలా మనకి మొదలైపోతుంది. ఇలా సంసోను ఇక్కడ ఇలా విరజిమ్మెదను అనుకుని ఇలా చేశాడు. చక్కగా తాళ్ళు తెగిపోయినాయి, బంధకాలు తెగిపోవడానికి దేవుని ఆత్మ ఉండాలి అని చెప్పుకుంటున్నాం. ఇది ఒక పాయింట్. సాతాను కట్లలో ఎంతోమంది ఉన్నారు ఈరోజు. బంధించేశాడు వాడు. ఎప్పుడో తల్లిదండ్రులో పితరులో అమ్మేసుకున్నారు వాడికి. అప్పుడు ఇంకా వాళ్ళ మీద ఏలుబడి చేయడం ద్వారా వాళ్ళు కట్లలో ఉన్నారు, బంధకాలలో ఉన్నారు. నీకు నువ్వే అమ్మేసుకున్నావు, కట్లలో ఉన్నావు. అనేక మందికి తెలియదు అసలు వాళ్ళ చెరలో ఉన్నట్లు. వాళ్ళు కట్లలో, బంధకాలు. ఎంతమంది వచ్చి ప్రార్థన చేస్తే అవుతుంది? అది అవ్వదు. కేవలము దేవుని శక్తి ద్వారానే అవుతుంది. ఆ బలమైన పరిశుద్ధాత్మ శక్తిని మనం ఆ శక్తితో ఏం చేయాలా? అపేక్షించాలి. ఈ రోజు నుంచి ప్రభువా, కేవలం కృపావరాల కోసం కాదు, పరిశుద్ధాత్మ శక్తి నా జీవితంలో ప్రతి విధమైన స్వస్థతకి కావాలి, అది ప్రతి విధమైన విడుదలకి కావాలి. ప్రతి ఏరియాలో ఒక చలనం రావాలంటే
ఆయన ఆత్మశక్తి కావాలి. మనం నిర్లక్ష్యం చేసాం ఖచ్చితంగా, మనం అందరం కూడా ఒప్పుకోవాలి. కేవలం ఆత్మ సంచారం అంటే గట్టి ఆరాధన జరుగుతున్నప్పుడు మనకు వచ్చే వైబ్రేషన్ అనుకుంటున్నారు, మనకు వచ్చే మూమెంట్ అనుకుంటున్నారు, లేదా గట్టిగా అరిస్తేనే ఉందనుకుంటున్నారు. అందరిలో ఉంది. మనం ఆయనని ఇన్వైట్ చేయాలి, ఆశపడాలి, సహవాసం చెయ్యాలి, దేవుని ఆత్మ సహాయంతో ముందుకు మనము నడవాలి. అప్పుడు ఇవన్నీ కూడా మనకి జరుగుతాయి. తర్వాత ఏం జరిగింది అతని విషయంలో? ఇక మనకి లూకాసు వార్త 14వ అధ్యాయంలో కూడా 1:14 అధ్యాయం కాదు, 1:14లో బాప్తిస్మం ఇచ్చే యోహాను గురించి రాయబడి ఉంటుంది. ప్రభు దృష్టికి అతను గొప్పవాడై ద్రాక్షరసమైనను మద్యమైనను త్రాగక తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై అనేటువంటి మాట ఉంటుంది. ఉందా? అంటే పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై బాప్తిస్మం ఇచ్చే యోహాను పనిచేయడం మొదలుపెట్టాడు. ఆయన ఏం చేశాడు? అనేకులను దేవుని తట్టు త్రిప్పాడు. హల్లెలూయా. మనందరికీ ఇప్పుడు ఆశ ఉంది, అనేక ఆత్మలను రక్షించాలి, నాశనానికి జోగుచున్న వారిని విడిపించాలి, అగ్నిలో నుంచి కొందరిని లాగినట్లు. అంతవరకు ఎందుకు? మన ఇంట్లో నుంచే కదా శ్యామల, మన ఇంట్లో నుంచే లాగినట్లు. అగ్నిలో ఉన్నారు వాళ్ళు, చెరలో ఉన్నారు, బంధకాల్లో ఉన్నారు, వాళ్ళు నాశన కోపానికి కూరుకుని పోతున్నారు, వాళ్ళకి అర్థం కావట్లేదు. వాళ్ళని విడిపించడానికి కూడా మనలో ఏం కావాలంట? హల్లెలూయా. నేను ఈ పరిశుద్ధాత్మతోనే సహవాసం చేస్తూ బెనిహిన్ గారు బుక్స్ చదువుతూ, క్యాథరిన్ కుల్మెన్ బుక్స్ చదువుతూ, భక్త సింగ్ గారు బుక్స్ చదువుతూ, ఇవన్నీ 20 ఏళ్ల క్రితం. ఇంత సహవాసాలు లేవు. 20 ఏళ్ల క్రితం ఏయో పెంతెకోస్తు సంఘంలో ఉన్నాయేమో నాకు తెలీదు, నాకు తెలిసి ఇక్కడ కానీ మా ఊరిలో కానీ ఈ రోజు కూడుకునేంత సహవాసాలు ఎక్కడ నాకు లేవు, నాకు నాలెడ్జ్ కూడా లేదు. అప్పుడు నేను ఈ పుస్తకాల ద్వారానే నాలెడ్జ్ సంపాదించుకున్నాను. వాటి ద్వారా నేను బలం తెచ్చుకుంటూ నిజంగా పరిశుద్ధాత్మ నాకు సహాయం కావాలి, సహవాసం కావాలని ఆత్మను పొందుకుని, ఈవెన్ నేను ట్రైన్లో రాజమండ్రి పరిచర్యకి వెళుతున్నప్పుడు కూడా పరిశుద్ధాత్మతో నేను మాట్లాడుకుంటూ వెళ్ళేదాన్ని. అంటే వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ని గుర్తు తెచ్చుకుంటూ మాట్లాడుకుంటూ నేను అలా వెళ్ళేదాన్ని పరిశుద్ధాత్మతో మాట్లాడుతూ. ఇప్పుడు ఏం జరుగుతుంది? నాలో నుంచి ఆ పరిశుద్ధాత్ముడు ప్రవహిస్తున్నప్పుడు మా ఇంట్లోనే నశించిపోతున్న వాళ్ళ లిస్టులో ఈ అమ్మాయి ఉంది, మా ఇంట్లోనే నశించిపోతున్న వాళ్ళ లిస్టులో శశి ఉంది, మా ఇంట్లోనే ఇంకా రక్షణలోనికి రాకుండా పాస్టర్ గారు కూడా ఉన్నారు కదా. మరి అంతే కదా. ఇప్పుడు మీ భర్తల గురించి ఆలోచన చేసుకోండి. ఇప్పుడు ఈ ప్రవాహం నేను ఏమన్నా వెళ్ళి వాళ్ళకి సువార్త ప్రకటించానంటే లేదు. నేను ఏమన్నా వెళ్ళి రోజు చెప్పిందే చెప్పి సుత్తి వేశానంటే ఏమి లేదు. నా భక్తి నేను చేసుకుంటున్నాను. ఈ ప్రవాహం నా దగ్గరికి వచ్చిన వారిని ఎలా తడుపుతుంది. హల్లెలూయా. అప్పుడు వాళ్ళు ఏం చేశారు? ఇప్పుడు ఈ యోహాను ఏం జరిగింది? బాప్తిస్మం ఇచ్చే యోహానికి ఉన్నటువంటి తలాంత్ ఏంటి? ఆయన పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై. అంటే ఏముంది? ప్రభువు దృష్టికి గొప్పవాడై ద్రాక్షరసమైనను మద్యమైనను త్రాగక తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై. తర్వాత ఇజ్రాయేలీలలో ఏం చేశాడంట? అదండి జరిగింది. చూసారా ఇప్పుడు మీరు? ఎందుకు మేము నింపలేకపోతున్నాం, ఎందుకు మేము తీసుకురాలేకపోతున్నాం, ఎందుకండి మేము చెప్పినా వినట్లేదు, ఎందుకండి వాళ్ళు మారట్లేదంటే మీకు ఏం కొద్దు ఉంది? ఇప్పుడు మీరందరూ దేనికి వచ్చారు నా దగ్గరికి? ఈ ప్రవాహంలో మీరందరూ కూడా వచ్చారు, ఇక్కడ తడపబడ్డారు. నేను ఎవరి దగ్గరికి రాలా. ఇప్పుడు బాప్తిస్మం ఇచ్చే యోహాను కూడా ఎవరి దగ్గరికి రాలా. ఎక్కడికి వెళ్ళాడు? అడవిలోనికి వెళ్ళిపోయాడు. అడవిలో చర్చ ఏంటండి? అడవిలోనికి అందరూ వెళ్ళిపోయారు. ఎందుకని వెళ్ళిపోయారు? పరిశుద్ధాత్మ పూర్ణుడు యోహాను. హల్లెలూయా. పరిశుద్ధాత్మతో నింపబడిన వాడై ఇజ్రాయేలీలలో అనేకులను దేవుని తట్టు త్రిప్పాడు. ఈరోజు మనం ప్రార్థన చేస్తే గ్రేస్ అర్థమవుతుందా? పరిశుద్ధాత్మతో ప్రార్థన చేస్తే అనేకులు దేవుని తట్టు త్రిప్పబడతారు. మేము చెప్తే ఎందుకు రావట్లేదు, మనం ఎవరైనా చెప్పాల్సిన అవసరం లేదు. హృదయాలను మార్చివాడు ఆయన. నీలో వెలుగు కనబడితే వెలుగుకి అనేకులు వస్తారు అంటాడు. లెమ్ము తేజరిల్లుము, వెలుగు ఉదయిస్తుంది, అనేకులు వస్తారు ఆ వెలుగును చూసినప్పుడు. వెలుగు అక్కడ ఉందని ఎవరైనా చెప్పాలా? లైటింగ్ అక్కడ ఉందని చెప్పాలా? అదిగోండి అక్కడ వేసామే అదే లైట్ అని చెప్పాలా? లైట్ వెలిగితే కనబడుతుంది అది లైట్ అని, అంతే కదా. లైట్ ఉంది అక్కడ అని ఎవరికి ఎలా చెప్పక్కర్లేదు. ఇక్కడ సంఘం ఉందని కూడా ఎవరికి చెప్పక్కర్లే. అసలు మనం ఎవరికైనా చెప్పామేంటి? మన సంఘం పొంగి పొరలడానికి కారణం ఏంటి? ఇక్కడ నుంచి సువాసన వస్తుంది. ఇప్పుడంటే యూట్యూబ్ వచ్చింది. ఇప్పటి వరకు మీరు అందరూ ఎలా వచ్చారు? మరి యూట్యూబ్లో రాకముందు మీరు అందరూ ఎలా వచ్చారు? అది దేవుని యొక్క సువాసన, దేవుని యొక్క వెలుగు, పరిశుద్ధాత్మ శక్తి. నేను ఎన్నో పుస్తకాలు చదవడం ద్వారా కొంచెం నాలెడ్జ్, తర్వాత ఇంకా నాకు నాలెడ్జ్ అంత ఇచ్చినవాడు ఆయనే, దేవుడే ఇచ్చాడు. దానికి మరి ముందు ఎవరైనా చెప్పాలా, లేదంటే చదవాలి కదా, లేకపోతే ఎలా వస్తుంది?
మరి అందుకే కదా బైబిల్ చదవమంటారు. లేకపోతే ఏం చదవక్కర్లేదు, పరిశుద్ధాత్మ అక్కడ కూర్చుంటే అలా నిండుతుందంటే నువ్వు చదువుతూ ఉంటేనే, దేవుని గూర్చిన సంగతులు తెలుసుకుంటూ ఉంటేనే, దేవుని గూర్చిన సంగతులు వింటూ ఉంటేనే, మాట్లాడుతూ ఉంటేనే పరిశుద్ధాత్ముడు పనిచేస్తాడు. ఇప్పుడు అలా మొత్తానికి బాప్తిస్మం ఇచ్చే యోహాను నుంచి ఏం నేర్చుకున్నాం? ఆత్మ మనలో ఉంటేనే మన ఇంట్లో వాళ్ళు రక్షించబడొస్తారు, మన బంధకాలు తెగిపోతాయి. ఇంకా మనము ఆత్మలో మనం కానీ ఆటంకాలు కలగజేసుకుంటే దేవుని ఆత్మ ఆగిపోతుంది అనడానికి ఇంకా సంసోనే సాదృశ్యం. మనం ఇంకా 16వ అధ్యాయం దగ్గరికి వచ్చేటప్పటికి ఇంకేంటి అంతే. సంసోన్ ఇంకా ఏం చేశాడు అక్కడ? ఆయన వేశ్య దగ్గరికి వెళ్ళాడు. అది దేవుని చిత్తానుసారమైనటువంటి పని కాదు. ఈ నది ఆగిపోవడానికి మన యొక్క నిర్లక్ష్యము, మన బలహీనతలే కారణం అంటున్నాను నేను. ఇప్పుడు మనమే ఏదైనా తప్పు చేసుకున్నా, పాపము చేసినా, దేవునికి విరోధమైనటువంటివి ఏవి మనలో ఉన్నా దేవుని ఆత్మ మనలో నుంచి పనిచేయడం ఆగిపోతుంది. అది నిజం, అది ఖచ్చితం. అది కాదులే ఉంది అని అనడానికి ఆటోమేటిక్గా అలవాటు అయిపోతే అలా చేసేస్తుంటారేమో సేవకులు, నాకు తెలియదు. కానీ యాక్చువల్గా అయితే మాత్రం ఆయన ప్రవాహంలోనికి ఆటంకాలు వస్తాయి. అంత బలంగా చేయలేకపోతూ ఉంటారు. దేవుని ఆత్మతో సహాయం ఉంటేనే మనం చేయగలుగుతూ ఉంటాం. ఇప్పుడు సంసోను తప్పు చేశాడు, పాపం చేశాడు, వేశ్య దగ్గరికి వెళ్ళాడు, వేశ్య తొడ మీద పడుకున్నాడు. ఇప్పుడు వేశ్య ఏం చేసింది? ఆయన ఎక్కడుంది ఈ అభిషేకం అంతా? ఆయన జుత్తులో ఉంది. కాబట్టి ఆ జుత్తుని జడల కింద అల్లేసింది. ఆ తర్వాత అన్నీ కట్టేసింది. ఆ తర్వాత క్షవరం చేయించేసింది. ఇప్పుడు పిలిచింది ఫిలిష్తీయుల సర్దారుల్ని. తెలిసిపోయింది అభిషేకం ఎక్కడుందో. ఈరోజు కూడా దుష్టుడికి మన అభిషేకం ఎక్కడుందో తెలుసు, మన బలహీనతలు ఎక్కడున్నాయో తెలుసు, నువ్వు ఎక్కడ కొడితే పడిపోతావో కూడా తెలుసు శాతానికి. ఏ బలహీనతని దగ్గర తీసుకొస్తే నువ్వు టెంప్ట్ అయిపోతావో శాతానుడికి తెలుసు ఖచ్చితంగా. కాబట్టి వాడు దాంతోనే కొడతాడు. ఎక్కడ పడిపోతున్నావో నువ్వు ఆలోచించుకో, అక్కడే మళ్ళీ పడిపోతావు నువ్వు. కొత్తదేమీ రాదు మనలోనికి, క్రైస్తవులమైన మనలోనికి కొత్తదేది పాపం ఎవరు అసలు మనలోనికి అది తేలేరాళ్ళు. అసలు వింటామేంటి మనం? మాకొద్దు, మేము అలాంటివి చేయం, మేము అలాంటి మొక్కం, మేము అలాంటి చోట్లకి రాం, మేము అలాంటి తప్పులు చేయం, మేము అలాంటి వాళ్ళం కాము అనే స్లోగన్ మనకి. కానీ ఎక్కడ పడిపోతావు నువ్వంటే, నీకు ఏది బలహీనత ఆది నుంచి ఉందో అక్కడే పడిపోతావు మళ్ళీ. అప్పుడు వాడికి తెలిసి ఇవన్నీ చేయవని నాకు తెలుసు, నువ్వు ఎక్కడ పడిపోతావో నాకు బాగా తెలుసు, కాబట్టి అటే వస్తాను. అలాగే వచ్చాడు సంసోన్. ఎక్కడ పడిపోతాడు? అమ్మాయిల దగ్గరే పడిపోతాడు. అలాగే వచ్చింది, అలాగే వచ్చాడు సాతానుడు. సాతానుగాడు ఎత్తిగడ ఏంటంటే సంసోనికి జుత్తు పెరగకూడదు, సంసోనికి జుత్తు ఉండకూడదు. సాతానుగాడి ఎత్తుగడ అంతే కదా. సంసోనికి ఆ జుత్తు రాకూడదు, దానియేలు ప్రతిరోజు ప్రార్థన చేయకూడదు, అంతేనా. సాతాను ఎత్తుగడ దానియేలు ప్రతిరోజు ప్రార్థన చేయకూడదు, కాబట్టి రాజు దగ్గరికి వెళ్తాడు. అదేదో శాసనం తెచ్చే త్వరగా, ప్రార్థన చేయకూడదు అంతే. దానియేలు నాకు అంతే చాలు. దానియేలు ప్రార్థన చేస్తే ఏమవుతుంది? ఆయన ఇంకా బహుబలవంతుడు అయిపోతాడు, సింహాలను మించిన బలవంతుడు అయిపోతాడు కదా. అంత బలవంతుడు, అగ్నిని మించిన బలవంతులు వాళ్ళు. సింహాన్ని మించిన అగ్ని 7 అంతలై అక్కడికి వచ్చిన వాళ్ళని ఏం చేయలేకపోయింది. అంతటి బలవంతులను ఆపాలి ప్రవాహంలో నుంచి అంటే వాళ్ళు ప్రార్థన చేయకూడదు. వాళ్ళ ప్రార్థన ఆపడమే వాడి పని. సంసోనికి జుత్తు కత్తిరించడమే. ఇలాగే ఉంటాయి చాలామందిలో. మన జీవితంలో కూడా మన నిబంధనలను పక్కకు తొలగించడమే వాడి పని. మన కమిట్మెంట్స్ అన్నీ పక్కకు తీసేయడమే. మన మొక్కుబడులన్నీ మనం చేసుకోకుండా వాడు మనల్ని చక్కగా డైవర్ట్ చేయడమే వాడి పని. సంసోనికి మొక్కుబడి కదా, దానియేలుకి మొక్కుబడి కదా. అదే అలాంటివి ఏవో నా జీవితాల్లో ఉన్నాయి కదా, అవి చెయ్యకుండా చెయ్యడమే సాతాను యొక్క కుట్ర. అది నీవు చేసేసి దానికి లొంగిపోయావు కాబట్టి ఆత్మ ప్రవాహం కూడా ఆగిపోయింది. నువ్వు చిన్నవి అనుకుంటున్నావు అవి. తెల్లవారుజాము లేవకపోవడం, ప్రార్థన చేసుకోకపోవడం, బైబిల్ చదువుకోకపోవడం, దేవునికి ఇవ్వాల్సినవి ఇవ్వకపోవడం, మొక్కుకున్నవి తీసుకురాకపోవడం, ఇవన్నీ ఏమనుకుంటున్నారు మీరు? చిన్నవి. ఇవన్నీ చిన్నవి కాదు. అసలు ఆ ప్రవాహానికి ఆటంకం కలిగించేవే అవి. ఎక్కడ ఏ ఆటంకం కలిగించిన ఆ ప్రవాహం మనలో నుంచి రాదు. ఇప్పుడు ఈ సంసోను దగ్గరికి వాళ్ళు వచ్చారు, ఫిలిష్తీయులు తీసుకుని వెళ్ళిపోయారు. ఇక అతను జుత్తు కత్తిరించడమే వీడి ధ్యేయం కాబట్టి జుత్తుకు క్షవరం చేయించేశారు, తీసుకెళ్ళిపోయారు, తాళ్లతో కట్టేశారు, గానుగకి ఎద్దులాగా కట్టేశారు. గానుగ ఎద్దుకి తిరుగుతున్నాడు. అప్పుడు లాస్ట్లో మరలా సంసోను ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా ఒక్కసారి మరలా నీ ఆత్మను నా మీదకి దిగి రానియండి. హల్లెలూయా. అది ఎక్కడుందో చూస్తే బాగుంటుందేమో. 16వ అధ్యాయము
26 నుంచి చదువుతున్నాను చూడండి. ఆ గుడి స్త్రీ పురుషులతో నిండి ఉండెను. ఫిలిష్తీయుల సర్దారులందరూ అక్కడ నుండిరి. వారు సంసోనును ఎగతాళి చేయగా గుడి కప్పు మీద స్త్రీ పురుషులు రమారమి 3,000 మంది చూచుచుండిరి. అప్పుడు సంసోను, యెహోవా ప్రభువా, దయచేసి నన్ను జ్ఞాపకము చేసుకొనుము. దేవా, దయచేసి ఈసారి మాత్రమే నన్ను బలపరచుము. నేను బలము గురించి మాట్లాడుతున్నానే ఇప్పుడు. నా 2 కన్నుల నిమిత్తము ఫిలిష్తీయులను ఒక్క మారే దండించి పగ తీర్చుకొని నిమ్మని యెహోవాకు మొర్రపెట్టి ఆ గుడికి ఆధారముగానున్న 2 మధ్య స్తంభములలో ఒక దానిని కుడి చేతను ఒక దానిని ఎడమ చేతను పట్టుకుని నేనును ఫిలిష్తీయులను చనిపోదుము గాక అని చెప్పి బలముతో వంగినప్పుడు ఆ గుడి సర్దారుల మీదను దానిలోనున్న జనులందరి మీదను పడెను. మరణ కాలమున అతడు చంపిన వారి శవముల లెక్క జీవిత కాలమందు అతడు చంపిన వారి లెక్క కంటే ఎక్కువాయను. హల్లెలూయా. మరొకసారి నన్ను బలముతో నింపు అని దేవుణ్ణి వేడుకొన్నప్పుడు దేవుని యొక్క ఆత్మ బలము అతని మీదకి వచ్చినప్పుడు ఏ పెద్ద గుడికైతే అతనిని అక్కడ కట్టేశారో ఆ గుడిలో ఉన్నటువంటి అతి పెద్ద స్తంభాలు దేని మీద అయితే ఆ గుడి ఆధారపడి ఉందో ఆ స్తంభాలని చేత పట్టుకుని అతని ఎదరికి వంగాడు దేవుని బలము చేత. అంతే, అదంతా కొలాప్స్ అయిపోయింది, కూలిపోయింది. అసలు అతని జీవితకాలంలో ఎంతమంది మనుషులను చంపాడు? ఎందుకు చంపాడు? అతని మిషనే అది, అతను వచ్చిన విషయమే అది, అతన్ని దేవుడు భూమి మీదకి రప్పించినటువంటి విషయమే శత్రు సంహారము గనుక అతడు ఎంతమంది బ్రతుకున్నప్పుడు చంపాడో వారి లెక్క కంటే ఆ తరువాత పశ్చాత్తాపపడి బలము తెచ్చుకున్న తరువాత చంపిన వారి లెక్క చాలా ఎక్కువ. హల్లెలూయా. కాబట్టి ఈరోజు అడగండి, నాయనా ఒకవేళ నేను పోగొట్టుకున్నాను, ఒకవేళ ఏంటి ఖచ్చితంగా నిర్లక్ష్యం చేశాను, వెళితే చాలు మందిరానికి, ఉంటే చాలు, ప్రార్థన చేసుకుంటే చాలు అనుకున్నానే తప్ప అనునిత్యము నీతో సావాసం చేయాలని రోజు మాట్లాడుతున్నామా పరిశుద్ధాత్మతో? మాట్లాడితే మంచిదే, ప్రవాహం నీలో ఉంటుంది, కట్లన్నీ తెగిపోతాయి. కానీ దేవునికి విరోధమైనవి ఏమున్నా కూడా మీకు ఆ భ్రమే తప్ప దాంట్లో నుంచి ప్రవాహంలో నుంచి ఏ బలము నీకు అందదు. భ్రమ అంటే ఆల్రెడీ మీరు అలవాటు అయిపోయిన వైబ్రేషనే కాబట్టి వైబ్రేషన్ ఉంటుంది లోపల. మీరు ఇక్కడ మంట దగ్గరికి వచ్చారు కాబట్టి ఈ మంట యొక్క సెగ మీకు తగులుతూ ఉంటుంది, అంతేనా? కాలుతున్నటువంటి చెట్టు దగ్గరికి వెళితే ఏమవుతుంది? పక్కన ఉన్న చెట్టు కూడా కాసేపటికి మండుతూ ఉంటుంది. అలాంటి దాంట్లో వెళ్ళిపోతూ ఉంటాం. కానీ ఇండివిజువల్గా నీవు బలము తెచ్చుకోవడానికి, ప్రవాహంలోనికి నీవు దేవుని యొక్క ఆత్మశక్తిని బలంగా పొందుకోవాలంటే మరలా ప్రభువుని అడగాలి. ఎలీషాలాగా వెనకాల పడి మనం ఖచ్చితంగా అడిగి తీసుకోవాలి. ఆయనకి విరోధమైనవి ఏవి మన జీవితంలో ప్రవహించకుండా ఉండే ఆటంకాలు ఏవి కూడా ఉండకుండా పశ్చాత్తాపముతో ఆయన్ని వేడుకోవాలి. అప్పుడు దేవుని యొక్క ఆత్మబలం మనలోనికి వస్తుంది, బంధకాలు తెగిపోతాయి, అనేకులు రక్షించబడతారు. మీ ఇంట్లో ఉన్న అనేకులు, మరి ఇంకెక్కడికో వెళ్ళిపోకండి, సేవకులమైన మేము కూడా అనేకులు రక్షించబడడానికి ఎప్పుడూ దేవుని ఆత్మబలముతో నింపబడి అనుదినము ఆయనతో సహవాసం చేసేవారముగా మేము ఉండాలి. కాబట్టి సంసోను నుంచి ఈరోజు ఏం నేర్చుకున్నారు మీరు? దేవుని ఆత్మ ఇచ్చారు, కానీ ప్రవాహానికి ఆటంకము అతని యొక్క స్వంత నిర్లక్ష్యమే, అంతేనా? ఈరోజు సొంత నిర్లక్ష్యాలు ఎవరెవరు నిర్లక్ష్యంగా ఉన్నారో అది తీసేసుకుంటే మరలా ప్రవహించడానికి ఓల్డ్ టెస్టిమెంట్లోనే అవకాశం ఉంది, కాబట్టి న్యూ టెస్టిమెంట్లో మరీ ఎక్కువ అవకాశం ఉంది. ఇంకా ఆయన కృప ప్రవహిస్తూనే ఉంది కాబట్టి మరలా ఆయన ప్రవాహం మనలో నుంచి జీవధారలు రావడానికి పశ్చాత్తాపము, ప్రార్థన, కమిట్మెంట్స్, మొక్కుబడులు, ఆయన దగ్గరికి వెళ్ళి సరెండర్ అవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇదే క్రైస్తవ లక్షణం. కాబట్టి అలాగ దేవుని యొక్క ఆత్మ ద్వారా నడిపించబడాలని కొన్ని మాటలు దేవుడు మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడైన దేవా, నీకు వందనాలు. సత్యస్వరూపి నీకు వందనాలు. బలమిచ్చువాడా, పరిశుద్ధాత్ముడా నీకు వందనాలు. మాలోనికి రండి, మా పైనకి రండి, మా పైన అయినా నీ ఆత్మశక్తితో నింపండి. అనునిత్యము నీ లేఖనాల ద్వారా మమ్మల్ని తడపండి, అనునిత్యము నీ వాక్యాల ద్వారా మమ్మల్ని రేపండి. ఆత్మకార్యాలు జరిగించమని, బంధకాలు త్రెంచమని, అద్భుతాలు చేయమని యేసయ్య నామంలో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.